మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఒక బోయింగ్ విమానం గాల్లో ఉండగానే వెనకాల నిప్పంటుకుంది. దాంతో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అసలు దాన్ని కాపాడారా లేదా? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు ఇదొక ఇంటర్నేషనల్ గా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, గాల్లోనే విమానం ఒక ఫైర్ అంటుకుంది, పేలిపోయే పరిస్థితి. అందులో దాదాపు 281 మంది ప్రయాణికులు ప్లస్ క్రూ కలిపి, అంటే 273 మంది ప్రయాణికులు ఉన్నారు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 281 మంది ప్రాణాలు గాల్లో చాలాసేపు వేలాడిన పరిస్థితి. బట్ సేఫ్ గా అయితే ల్యాండింగ్ అయింది. సో ఇప్పుడు ఆ విజువల్స్ ఎందుకు ఇది వైరల్ అయిందంటే, ఆ వీడియో చూస్తే మనకు భయం వేస్తుంది. గాల్లో విమానం ఉంది, మొత్తం మంటలు, ఫ్రంట్ లో మంటలు వ్యాపించినాయి. సో అది చూస్తే భయం వేస్తుంది ఒకసారి. అసలు ఇది ఎలా కిందికి దిగిందో మనకి షాకింగ్ గా ఉంది. సో ఆ వీడియో చూస్తే మాత్రం అది కిందికి దిగలేదు, ఇది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అనిపించేట్టుగా ఉంది అనమాట. అంత భయం వేసే పరిస్థితిలో ఉంది. కానీ ఏం జరిగిందనేది చూద్దాం. దీని పేరు కాండర్ అనేది కంపెనీ, టాటా మన ఇండియన్ ఎయిర్లైన్స్ లాంటిదే కాండర్ అనేది కంపెనీ అనమాట. ఈ కంపెనీకి సంబంధించి బోయింగ్ 757 విమాన కంపెనీ పేరు బోయింగ్. మనకు కూడా ఇక్కడ జరిగింది కూడా అదే కదా, బోయింగ్ విమానమే. ఇది కూడా అదే అనమాట. 757-300 అంటారు ఆ విమాన కాన్ఫిగరేషన్. సో ఇది గ్రీకు దేశం, గ్రీస్ అంటారు. గ్రీస్ లో కార్ఫు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో బయలుదేరింది. ఇందులో ఉన్న ఎక్కడికి బయలుదేరిందంటే డెసెల్ డార్ఫ్ అని జర్మనీలో ఉండే ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది. ఇది దీంట్లో ఉన్న ప్రయాణికులు 95% జర్మన్లే. ఎందుకంటే వాళ్ళు గ్రీస్ కి వచ్చి టూర్ వచ్చి ట్రావెలింగ్ వచ్చి ఇక్కడ అంతా చూసుకున్నాక వాళ్ళు రిటర్న్ బయలుదేరుతున్న బ్యాచ్ అనమాట జర్మన్కి. సో మామూలుగా ఇది ట్విన్ ఇంజన్ ఫ్లైట్ అంటారు. 2 ఇంజన్లు ఉన్నాయి దీనికి. కొన్నిటికి సింగిల్ ఇంజన్లు కూడా ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇది మీడియం హాల్ ఫ్లైట్ అంటారు. అంటే మరీ చాలా దూరాలు కాకుండా దగ్గర ఉన్న వాటికే ఇది వాడుతున్నారు అనమాట. సో ఇది ఈ కార్ఫ్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం మిడ్-డే ఇది గాల్లోకి టేక్ ఆఫ్ అయింది, గాల్లోకి లేచింది. 1500 ఫీట్లోకి వెళ్ళినాక ఒక్కసారిగా భారీ శబ్దం కింద ఉన్న వాళ్ళకి కూడా వినపడింది. ఆ భారీ శబ్దంతో పాటు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంటే పేలిపోయిందేమో అని అనుకున్నారు కింద. ఇమీడియట్ గా సెల్ ఫోన్లు ఓపెన్ చేసి వీళ్ళు కింద నుంచి వీడియోలు తీశారనమాట. సో ఆ వీడియో ఫుటేజ్ లో ఇప్పుడు బయటకు వచ్చాయి. లోపల ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఒక్కసారిగా భయభ్రాంతి, పేలిపోయిందేమో అనుకున్నాం మేము కూడా. ఆల్రెడీ వాళ్ళ మైండ్లలో ఆల్రెడీ గతంలో పేలిపోయినవన్నీ వచ్చాయి. ఒక టెన్స్ సిచ్యువేషన్ వచ్చింది. కాకపోతే పైలట్ ఇమీడియట్ మాకు అనౌన్స్ చేశాడు, 2 ఇంజన్లు ఉన్నాయి మన దాంట్లో, ఒక ఇంజన్ లోనే ప్రాబ్లం వచ్చింది, ఇంకొక ఇంజన్ బెటర్ గా ఉంది, మీరేం భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, అందరూ బెల్ట్లు వేసుకోండి, టెన్షన్ పడద్దు, లేయొద్దు అని ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉండాలో వీళ్ళు కూడా అవన్నీ ఆటోమేటిక్ గా పాటించారు. గుండెలు కొట్టుకుంటున్నాయి, భయం వేస్తుంది, కానీ కొంతమంది అరుపులు కేకలు కూడా ఉన్నాయి, కానీ ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలని వీళ్ళు ఫాలో అవుతున్నారు. అట్లాగే ఎప్పుడైతే ఇది పేలిందో ఇమ్మీడియట్ గా అతను మేడే అని మామూలుగా ఇస్తారు వాళ్ళు, ఆ సిగ్నల్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళకి దాన్ని ఇక్కడ మానిటర్ చేస్తే, కంట్రోల్ రూమ్ మానిటర్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఒక పని చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావద్దు, తిరిగి రావద్దు ఇటు, ఇంకొక ఇంజన్ బాగుంది కాబట్టి మీరు ఇటలీలో ఉండే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, బ్రిండిసి దాని పేరు, బ్రిండిసి అనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి, అక్కడ మీకు బెటర్ గా ఉంటాయి. ఇది లాంగ్ రన్అవే ఉంది, అక్కడ బెటర్ రిస్క్ ఆపరేషన్స్ కి మనకంటే అక్కడ బెటర్ గా ఉంది, అక్కడికి వెళ్ళిపోండి అని వీళ్ళకి చెప్పారు. దాంతో విమానం 8000 ఫీట్ వరకు పైకి లేచి మళ్ళీ ఈ సింగిల్ ఇంజన్ తోనే పైకి లేచి దాదాపు 30-40 మినిట్స్ జర్నీ చేసింది. అడ్రియాటిక్ సీ అంటారు అక్కడ సముద్రం, ఆ అడ్రియాటిక్ సీ మీదుగా 30-40 మినిట్స్ జర్నీ చేసినాక అక్కడ ల్యాండ్ అయింది. అప్పటి వరకు విమానం మంటలు అక్కడే ఉన్నాయి, ఇంజన్ దగ్గర ఉన్నాయి తప్ప రెండో ఇంజన్ కి వ్యాపించడం కానీ మిగతా దగ్గరికి కానీ రాలేదు. సో అక్కడ నుంచి అంటే ఆ ఇంజన్ వీళ్ళు
దాన్ని ఏమంటారు డీయాక్టివేట్ చేసేసారు. డీయాక్టివేట్ చేయడం వల్ల మంటలు కూడా ఇంకా పెద్దగా ఇవి లేదు. సో అక్కడ నుంచి దింపారు. ఇక్కడ ఆల్రెడీ ఆ ఎయిర్పోర్ట్ కి వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి అక్కడ రెస్క్యూ టీం అంతా, ఎమర్జెన్సీ టీం అంతా రెడీగా ఉంది. సో వీళ్ళని కూడా మీకు ఏమి టెన్షన్ పడుతుందండి, కూల్ గా 1 by 1 మామూలుగానే రండి అని చెప్పి మామూలుగానే రెగ్యులర్ గా దిగే మెథడ్ లోనే వాళ్ళని ల్యాడర్ ఉంటది కాబట్టి ఆ ల్యాడర్ ద్వారా అందరినీ సేఫ్ గా దించారు. ఈ కాండర్ సంస్థ వాళ్ళందరికీ అక్కడ హోటల్ ఫెసిలిటీ కూడా కల్పించారు. ఎందుకంటే వీళ్ళు వెళ్లాల్సిన జర్మనీ, వీళ్ళు దిగింది ఇటలీ కాబట్టి హోటల్ పరిస్థితి అన్ని కల్పించి నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసి ఆ ఫ్లైట్ లో వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చారు. ఇది బేసిక్ గా జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఒక ఇంజన్ లో ఇలాగా ఎందుకు జరిగింది అనే దానికి ఇప్పటి వరకు ఏంటంటే నివేదికలు అయితే ఇంకా ప్రాథమిక నివేదిక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ EASA అంటారు, అది రంగంలో దిగింది. అట్లాగే ఈ బోయింగ్ కంపెనీ తరఫున ఒక టీము రంగంలో దిగింది. ఇట్లు గ్రీస్ నుంచి ఇది స్టార్ట్ అయింది కాబట్టి గ్రీస్ కంట్రీ ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా రంగంలో దిగింది. ఇటలీలో ల్యాండ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఆ టీం కూడా పనిచేయడం మొదలు పెట్టారు. ఇలాగా 4-5 టీములు కలిసి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఏంటంటే మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు ఇది ఇంజన్ వచ్చి కంపెనీ రోల్స్ రాయిస్ కంపెనీ. మామూలుగా ఈ బోయింగ్ 757 కి రోల్స్ రాయిస్ కంపెనీ ఇంజన్లే ఉంటాయన్నమాట. సో ఆ ఇంజిన్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనుకున్నప్పుడు ఇంకా దాని మీద అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒకటి వచ్చి బర్డ్, పక్షి ఏమన్నా ఢీకుంటే కూడా ఇంజన్లు ఇలాగా పేలిపోవడం జరుగుతుంది. సో పక్షి ఢీకుందా, లేకపోతే మెకానికల్ ఫెయిల్యూరా, లేకపోతే ఫ్యూయల్ ప్రాబ్లమా, ఇవన్నీ ఇప్పుడు చర్చకి వస్తున్నాయి. మన అహ్మదాబాద్ ఫ్లైట్ ఎలా జరిగిందో, జరిగినప్పుడు ఎలాంటి వాదనలు వచ్చాయో అలాంటిదే దీంట్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ యూరోపియన్ ఈ ఏవియేషన్ వాళ్ళు దీని మీద నివేదికని సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయితే ప్రస్తుతానికి లేదనేది వీళ్ళు రూల్డ్ అవుట్ చేస్తున్నారు. అంటే ఆ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం కానీ, ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం కానీ లేవు. మెయింటెనెన్స్ కూడా పొరపాటు ఏం లేదు. సో మ్యాక్సిమం ఏంటంటే మెకానికల్ ఫెయిల్యూర్ ఏమన్నా జరిగి ఉండే అవకాశం ఉంది. అంటే దీన్ని థ్రస్ట్ అంటారు కదా, మామూలుగా టేక్ ఆఫ్ మోడ్ లోనే ఉంది. థ్రస్ట్ సెట్టింగ్ అంటారు, మంది కూడా థ్రస్ట్ ఫెయిల్యూర్ వల్లే కూలిపోయింది. అంటే 2 ఇంజన్లుకి వెళ్ళే ఇది ఆఫ్ అయిపోయింది. మన దీనికి కూడా ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి రెండిటికి. అంటే ఫ్యూయల్ అందలేదు, దానివల్ల థ్రస్ట్ అనేది లేకుండా కిందికి వచ్చేసింది. మన అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు అందుతున్న దీన్ని ఎవరు ఆఫ్ చేశారనే దగ్గర చర్చ జరుగుతుంది. పైలట్ ఆఫ్ చేశాడు, కో పైలట్ ఆఫ్ చేశాడు. పైలట్ ఆఫ్ చేశాడు, అతనికి మెంటల్ స్టేట్ సరిలేదు, అతను విడాకులు ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ మదర్ చనిపోయింది, ఇలాంటివన్నీ బయటకు వచ్చాయి. కానీ ఏవియేషన్ సంస్థ పైలట్ అసోసియేషన్ దాన్ని ఖండించింది. ఏదేమైనా దాని నివేదిక అయితే డీటెయిల్ నివేదిక రాలేదు కాబట్టి మనం దాన్ని కన్క్లూజివ్ గా చెప్పలేం. ఇక్కడ కూడా ఇక్కడ అయితే అది కాదు, ఇక్కడ దానికి ఫ్యూయల్ ఆఫ్ అనేది జరగలేదు, స్విచ్ అయితే జరగలేదు. కానీ ఇంజన్ అయితే ఫెయిల్యూర్ అయ్యి మంటలు వ్యాపించడం, పెద్ద ఎత్తున సౌండ్ రావడం, కింద వినిపడే అంత సౌండ్ వచ్చిందంటే ఎంత వచ్చి ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1500 feet లో ఇది జరిగింది. సో ఇప్పుడు అది దాని మీద విచారించి నివేదిక వస్తే గానీ ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటి అనేది మనకు తెలియదు. ఏదేమైనా ఇప్పుడు ఒక భయభ్రాంతం అయ్యే పరిస్థితి అయితే ఉంది. లైట్లలో ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ కలిగించే విధంగా ఈ వీడియో ఫుటేజ్ అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.